అతను చచ్చిపోవటం కాదు, సావే ఒక మిస్టరీ చేశారు. సో ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను. మాగంటి గోపినాథ్ గారి తల్లి నా కొడుకు చనిపోవడం ఒక మిస్టరీ, దీనికి కారణాలు ఏంది అనేది కేటీఆరే చెప్పాలి. అసలు ఒక అన్న వదినను కన్న తల్లిని కూడా చూడనీయకుండా ఆంక్షలు విధించడం ఏంది? అసలు ఎలాంటి జబ్బున్నా నాకు తెలియకపోవడం ఏంది? 3 నెలల కిందట కిడ్నీ ఫెయిల్యూర్ అని, మళ్ళీ సడన్గా హార్ట్ అటాక్ అని చెప్పేసి చెప్పడం ఏంది? నా కొడుకు నేను చూస్తా అని చెప్పేసి అంటే కనీసం చూడకుండా నన్ను ఆపినందుకు నేను కేటీఆర్ దగ్గరికి ఈ వయసులో పరిగెత్తుంటే కనీసం నా ముఖం కూడా చూడకుండా నా ఇట్లా ముఖం మీద డోర్ వేసుకొని ఇది వెళ్ళిపోయిన కేటీఆర్ అసలు నా కొడుకుకి ఏమైందని నాకు ఇప్పటికీ అనుమానాలే ఉన్నాయి. దానికి సమాధానం కేటీఆరే చెప్పాలి అని అంటుంది. అసలు ఆమె మాటల్లో విందామా ప్రజలారా ఒకసారి? ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. ఫోన్ పంపించలేదు. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నా నీకు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మం తలుపుకొని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. అతను చచ్చిపోవటం కాదు, సావే ఒక మిస్టరీ చేశారు. సో ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు, వస్తే ఏమవుద్ది తల్లి వస్తే. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడని ఇస్తాడేమో అని ఆశమ్మ ఏం చేయకుండా తల్లింది ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని పరిగెత్తాను. పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు చేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం.